శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య లోకేష్ గారు ఏదో డిప్యూటీ సీఎం కావాలి అని కొంతమంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది దీని వలన అనేటువంటిది కొంతమంది, ఇలా అనేక రకాలుగా వీళ్ళ జాతకాల యొక్క పరిస్థితి చూసినప్పుడు ఎలా ఉంటుంది అని అడగడం జరుగుతూ ఉన్నది. మనము ఏది చెప్పినా మాలాంటి వాళ్ళము ప్రామాణికము ఏమిటి అంటే వాళ్ళ యొక్క జాతకము ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసే చెప్తాం ఎప్పుడూ కూడా. ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఒకటి రాబోతుంది కాబట్టి ఇదొకటి పెట్టుకొని అడ్డము వాళ్ళది ఇలా ఉంటుంది వీళ్ళది అలా ఉంటుంది అనేటువంటిది కూడా కొంతమంది దీన్ని చిలవలు పలవలుగా చేయటం అనేది జరుగుతూ ఉన్నది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు ఉన్నవాళ్ళు, గెలిచిన వాళ్ళు ఎలా మేము దీన్ని అద్భుతముగా ఉన్న సమయాన్ని మనము దీన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రావటానికి ఏం కావాలి అనేటువంటి ఆలోచనలతో వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు. అలాగే ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మేము ఎలా గెలవాలి అనేటువంటి దానికి చూస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం రాజకీయాలలో ఎప్పుడూ కూడా. దాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ కూడా మళ్ళీ గెలవాలనే చూస్తారు ఓడిపోయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు మళ్ళీ గెలవాలనే చూస్తూ ఉంటారు. దీనికి మేము చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఏమిటి, ఎలా ఉండబోతుంది, లోకేష్ గారిది ఎలా ఉండబోతుంది, చంద్రబాబు గారిది ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి కూటమి ఇదిగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కూడా సీఎం అయ్యేటువంటి గ్రహస్థితులు ఉన్నాయి, లేకపోలేదు. అయితే కొంచెము సమయము సందర్భము అనేటువంటిది ఉంటుంది. ఆయనే చెప్పాడు, అనుభవము నేర్చుకోవాల్సింది ఇంకా జీవితంలో చాలా ఉంది, అంతా నాకు తెలుసు అని పరిణతి చెంది, ఎవ్వరూ కూడా పరిణతి చెందినవాడు ఎవ్వరు అట్లా మాట్లాడరు. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ మాట్లాడరు. నిజంగా సీఎం అయ్యేటువంటి ఇది క్యాపబిలిటీ ఉండి 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం పదవి పెద్దగా నాకేమీ కొత్త కాదు, పదవులు ముఖ్యం కాదు అనే మాట్లాడతారు. అదే విఘ్నుడి యొక్క లక్షణం ఎప్పుడూ కూడా. అందుకనే అక్కడే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉండేటువంటి దానికి ఇప్పుడున్నటువంటి దానికి రాజకీయం అనేటువంటిది బాగా వంట పట్టించుకొని ముందుకు వెళుతూ ఉన్నారు అనేటువంటిది అందరికీ అర్థమవుతూనే ఉన్నది, యావత్ ప్రజానీకానికి. సినిమాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, రాజకీయాలలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు. అంటే నడిచేటువంటి నడవడిక, ఆయన గుణగణాలు ఎప్పుడూ ఒకటే రకంగానే ఉన్నాయి. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మన దృష్టి అంతా కూడా కాళ్ళ మీద, చేతుల మీద, మనస్సు రోడ్డు మీద, చుట్టుపక్కల ఏమొస్తున్నాయి అనేటువంటి దాని మీద ఎలా అయితే ఉంటుందో, ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడో పడుకున్నప్పుడో సర్వము అందరి మీద ఉండదు కదా. అలా సినిమాల్లో ఉన్నప్పుడు చేసే విధానం వేరు, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాన్ని బాగా వంట పట్టించుకొని రాజకీయం నిజంగా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు బాగా వంట పట్టించుకున్నారు కాబట్టి ఆ నడవడికలో ముందుకు వెళుతూ ఉన్నారు. పైగా ఆయనే చెప్పారు, నా అనుభవం చాలా కావాలి, ఇంకా కొంతకాలం పడుతుంది, మనం చేద్దాం అనేటువంటి దృష్టిలో ఆయన ఉన్నారు. లోకేష్ గారిది అని వచ్చేటప్పటికీ ఆయన జాతకము కూడా చాలా మహాద్భుతముగా ఉన్నది. నేను ఎలక్షన్లకు ముందే చెప్పా, నిజానికి లోకేష్ గారికి కూడా చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది, తప్పకుండా గెలుస్తారు ఆయన, మంచి ఇది ఉంటుంది అని చెప్పాను. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మనం చెప్పాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే సర్వ ప్రపంచము తెలిసిన మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందువలన దీనివల్ల ఏదో ఇప్పుడు అంతా ఏదో ఇదైపోతుంది, ఏదేదో జరిగిపోతుంది అనేటువంటి భావన ఎప్పుడూ కూడా అట్లా ఉండదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొత్త సంవత్సరము మళ్ళీ రాబోతున్నది, పంచాంగము చెబుతాం, వచ్చే సంవత్సరము ఎలా ఉంటుంది ఏమిటి అనే దాని గురించి. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కానీ మన లోకేష్ గారిది కానీ ఇవన్నీ ఏమో ఉంటాయి, దీంట్లో ఏదో జరిగిపోతుంది రాజకీయాల్లో, ఏపీలో అంతా ఏదో తర్జన భర్జనలు ఏవేవో జరుగుతున్నాయి అనేటువంటిది మాత్రం ఏది ఉండదు.
ఇది పక్క వాళ్ళు కొంచెం అటు ఇటు ఏదో అది ఇది చేసేటువంటి హడావిడి తప్ప అసలైనటువంటి చోట ఏమీ ఉండదు. అందుకని లోపల దేవాలయంలో యథావిధిగా జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తప్ప దేవాలయం ముందు ముఖద్వారం ముందు ఏదో చిన్న అలజడి జరిగింది కదా, లోపల ఏదో ఇబ్బంది అవుతుంది అనుకున్నట్టుగానే ఉంటుంది గాక అలా ఏమీ ఉండదని నాకు తెలిసినంత వరకు. ఈ వాళ్ళ యొక్క జాతకాలు పరిపూర్ణముగా తెలుసు కాబట్టి, ఎవరి లగ్నాలు ఏమిటి ఏం సంగతి అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడుస్తుంది అనేటువంటిదే తెలియజేస్తూ జయోస్తు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.